అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నేటికాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయము 3వ వచనం. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక రోజును నియమింపబోతున్నాడు, ఒక దినమును. ఆ దినమున చూడండి, అయితే నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అనగదొరుకుదురని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుర్మార్గులు చూడండి, ఈ దుర్మార్గులు జనాల్ని చూడండి సత్య మార్గంలో నడుచుకునే వారిని అసత్యంలోకి నడిపించడము, సత్యాన్ని అసత్యంగా పలకడము, ప్రజల్ని విశ్వాసంలో నుంచి తొలగించి చెడ్డ మార్గంలో నడిపించడము, ఇలాంటి వారిని దుర్మార్గులు ఎంతో పన్నాగాలు పన్నుతున్నారు వాళ్ళు. ఆ దుర్మార్గుని ఈరోజు దేవుడు చూడండి, మీ పాదముల కింద ధూళి వల్లే వారిని చూడండి, ధూళి వలె ఉంటారంట. ఈరోజు మన పాదముల కింద దుమ్ము ఉంటుందా, ధూళి మట్టి, ఆ మట్టి వల్ల మీరు వారిని అనగదొక్కేస్తారంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, సత్యాన్ని అసత్యంగా ప్రకటిస్తూ దేవుడు లేడంటూ దుర్మార్గులు ఈరోజు దేవుడు లేడని వారు బుద్ధిహీనులు, వాళ్ళు చెడిపోయిన వారు అసహ్య కార్యం చేయవారని దేవుని లేఖనం తెలుస్తుంది. అలాంటి దుర్మార్గం ఎంతో మంది లేస్తున్నారు. ఈరోజు అసత్యాన్ని బోధిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఎంతో మంది లేస్తున్నారు. ఈరోజు దేవుడు ఒక దినము నియమింపబోతున్నాడు. ఆ దినమున రాళ్ళు, వడ్లు, రైస్ అంతా కూడా సపరేట్గా ఆయన జల్లబడినప్పుడు గాలి పొట్టు వల్ల ఎగిరిపోతారు. ఆ పొట్టు మన కాలి కింద ధూళి వలె అనగదొరికేస్తాం మనం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు జల్లి పెడతారు ఒకరోజు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది పరిశుద్ధత, ఏది అపరిశుద్ధత. ఈరోజు అలాంటి కార్యాలు జరగాలంటే దేవుని తట్టు మనం తిరగాలి, దేవుని తట్టు తిరగాలి. ఆయనే సత్యవంతుడు, ఆయనే ప్రజల కోసం ప్రాణం పెట్టిన దేవుడని ఎప్పుడైతే మన హృదయంలో విశ్వసించి నోటి తప్పుకొని మనం దేవుని యందు స్థిరత్వం కలిగి ఉంటామో, మన హృదయంలో నుంచి దుర్మార్గతను కొట్టివేయాలి, మన హృదయంలో ఉన్నటువంటి సమస్త లోకాన్ని కాల్చివేయాలంటే మనం సంపూర్ణంగా మంచి మనసుతో దేవుని తట్టు తిరిగిన ఎడలా. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదుని ఎదురించండి, వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి మనం లోబడతామో దేవుడు చూడండి వాని శక్తిని మన ఎదురు నుంచి పారదోలుతాడంటే దేవుడు. ఎప్పుడైతే మన దేవునికి లోబడితే మనం అప్పుడు సైతాన్ని మన దృష్టిని పారదోలండి, వారి మీద నుంచి పారిపోతాడు. మనం ఎదిరించినప్పుడు మన శక్తి మనకు చాలదు, మన బలం మనకు చాలదు, మన గుండె ధైర్యం మనకు చాలదు, కానీ దేవుని యొక్క సహాయం మనకు కావాలి. అపవాదుని ఎదిరించాలంటే దేవుని యొక్క సహాయంతో మనం సైన్యములను నేను జయిస్తానన్నాడు దావీదు కదా. హల్లెలూయా. ఈరోజు మన హృదయంలో నుంచి సమస్త లోకాన్ని, దుర్మార్గతని మనం కొట్టివేసి దేవుని తట్టు మనం తిరిగితే, దేవునికి లోబడితే, ఆయన్ని అక్రమాన్ని విడిచిపెట్టి ఈరోజు నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఈరోజు మనం దేవుని తట్టు తిరిగితే, ఈరోజు దుర్మార్గులు అందరూ కూడా మన పాదముల కింద ధూళి వలె ఉండురు. హల్లెలూయా. మీరు వారిని అనగదొరుకుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ప్రమాణం చేస్తే ఆయన సత్య ప్రమాణం చేసినాడు దావీదుతో, మన పితరులతో చేసినాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో. ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన. వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. ఈరోజు సమస్యలను, ఈరోజు
ఎన్నో మరి ఎదుర్కొంటా ఉన్నావు కదా. ఆ సమస్యలు కలిగించే దుర్మార్గులందరూ కూడా ఈరోజు నీ పాదములకు ధూళి వల్లే అయిపోతారు. ఈరోజు ధూళి వల్ల దుమ్ములో త్రొక్కబోతున్నావు. ఈరోజు ఎక్కడికి పోయినా దుర్మార్గులు నిన్ను అడ్డగిస్తున్నారా? ఎక్కడికి పోయినా దుర్మార్గులు నిన్ను వేధిస్తున్నారా? ఎక్కడ పోయినా కానీ దుర్మార్గుల ద్వారా నువ్వు భయంకరంగా కురింగిపోయిన స్థితిలో ఉంటున్నావా? బాధపడుతున్నావు, హృదయంలో నొచ్చుకుంటున్నావు కదా. ఈరోజు ఆ దుర్మార్గతులందరినీ కూడా ఈరోజు దేవుడు నీ పాదముల కింద ధూళి వలె దుమ్ము వలె అనకదొక్కేటట్టు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ దినం ఈ దినమే. హల్లెలూయా. ఆ దినమే దేవుడు నియమింపబోతున్నాడు ఒక దినాన్ని. ఆ దినమే మనకి ఈ రోజు వాగ్దానం చేసిన దినం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు తిరిగిట దేవుని తట్టు తిరుగు. సమస్తాన్ని విడిచిపెట్టు. దేవునికి అవకాశం ఇవ్వు. దేవునికి మొదటి సమయం ఇవ్వు. దేవునికి లోబడి ప్రతి నిమిషం కూడా దేవుని తట్టు తిరిగితే మనము ఆయన్ని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే లోకాన్ని తొలగించాలి మన హృదయంలో. నామకార్థ క్రైస్తవత్వాన్ని మనలోంచి తొలగించి ఈరోజు నిజమైన క్రైస్తుడిగా, నిజమైన ప్రేమికుడిగా, దేవుని ప్రేమించే వారంగా ఉంటే దేవుడు నిజముగా దుర్మార్గులందరూ కూడా నీ పాదముల కింద ధూళి వలె అనగదొక్కుతారన్నాడు దేవుడు. హల్లెలూయా. దావీదు కూడా ఒక మాట అంటాడు చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో 22:43 22:43 అధ్యాయంలో 22:43 వచనంలో, 2వ సమూయేలు గ్రంథంలో 22:43 నా శత్రువులను వెనుకకు మల్ల చేయదువు, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి 43 నేల ధూళి వలె వారిని నలగొట్టేదను, పొడిగా వారిని కొట్టేదను, వీధుల్లోని పెంట వలె నేను వారిని పారబోసి అనగదొరికేదను. హల్లెలూయా. చూడండి దుర్మార్గులు అందరిని ఎలాగ చేస్తారంట. అయితే ప్రభువా నువ్వు నాకు తోడునీడిగా ఉండాలి, శత్రువుని అనగదొరికేంత వరకు, నిర్మూలన చేసేంత వరకు నువ్వు నాకు తోడునీడిగా ఉండాలని దావీదు దేవుని సహాయం కోరుతున్నాడు. నేల ధూళి వలె వారిని నలగొట్టేదను, పొడిగా వారిని కొట్టేదను, వీధిలోని పెంట వలె నేను వారిని పారబోసి అనగదొరికేదను. హల్లెలూయా. దుర్మార్గులు ఎంతో మంది లేస్తున్నారు ఈరోజు. దేవుడు లేడు, ఏమీ లేడు. మీరు ఎందుకు అన్యాయంగా మరి నమ్ముకొని సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు, డబ్బును వ్యర్థం చేసుకోవాలంటే తప్పుదారులు పట్టించే దుర్మార్గులు ఎంతో మంది లేస్తున్నారు కదా. దుర్మార్గుల్ని, శత్రువుని ఈరోజు మన పాదం మీద ధూళి అనగదొరికేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు భయపడకుండా ఉండు. ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి సహాయం చేయబోతున్నాడు. ఆ దినం నియమింపబోతున్నాడు. ఈరోజు దేవుని సువార్త చెప్తే నిన్ను హేళన చేస్తున్నారా, అవమానపరుస్తున్నారు కదా, కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే దుర్మార్గులందరినీ ఈరోజు దేవుడు మన పాదముల కింద ధూళి వలె ఉందురు అంటున్నాడు అనమాట. అనగదొరికేస్తారంటే వారిని దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు మన ప్రభువు ఈరోజు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేవుని తట్టు తిరుగుతావా? ఆయన సహాయం కోరుకుంటావా? దేవుని సహాయం కోరినలా ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసి దుర్మార్గులందరినీ కూడా నీ జీవితంలో ఏ దుర్మార్గత నిన్ను అడ్డగిస్తుందో, ఏ దుర్మార్గత నిన్ను ముందుకు ఎగదగనీయకుండా దేవుని విశ్వాసంలో అడ్డగిస్తున్నాయో, శత్రు సమూహం అంతా కూడా ఈరోజు నిజముగా దేవుడు మన పాదముల కింద ధూళి వలె వాటిని అనగదొరక్కబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఆ దినము ఈరోజు నియమింపబోతున్నాడు దినము కాబట్టి దేవునికి సహాయం కోరు. దేవా అని మోకరించి ఈరోజు దేవుని తట్టు తిరుగు. సమస్త కల్మషం అలా కడిగి వేస్తున్నాను ప్రభువా. ఈరోజు నీకు నమ్మకస్తులుగా జీవిస్తానని ఈరోజు ఖచ్చితంగా నువ్వు నేను ఇది మొదలుకొని ఖచ్చితంగా దేవునికి నమ్మకస్తులుగా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఈరోజు వాగ్దానాన్ని మన జీవితం నెరవేర్చి ఈరోజు మనకు సమాధానం అనుగ్రహించబోతున్నాడు దేవుడు. శత్రు సమూహాన్ని లేకుండా ఈరోజు దావీదు జీవితం 40 సంవత్సరాలు ఈరోజు నెమ్మది కలిగి చేసినాడు కదా. ఆ రోజు దుర్మార్గులందరినీ కొట్టివేసి పాదాల కింద తొక్కివేసి ఈరోజు నీకు కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత అనుగ్రహించబోతున్నాడు. ఉద్యోగంలో నెమ్మది, వ్యాపారంలో సమాధానం, నెమ్మది ఈరోజు నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా దుర్మార్గులను మీ పాదాల కింద అనగదొక్కి ఈరోజు దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగినగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం మాకు ఇచ్చి ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నిజంగా నాయన ప్రభువా, దుర్మార్గులు నీ పాదముల కింద ధూళి వలె ఉంటారన్నావు స్వామి. నాయన దుర్మార్గులు అందరూ కూడా నాయన అది ఏ విధమైన దుర్మార్గులైన ఉండొచ్చు ప్రభువా, జీవితంలో అడ్డగిస్తున్న అందరూ కూడా నాయన ప్రభువా పాదముల కింద ధూళి వలె అయిపోతారన్నావు స్వామి. వారిని అనగదొరుకుతామని అయ్యా నువ్వు ఈరోజు సెలవిస్తున్నావు తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రి. వాగ్దానం మా జీవితం నెరవేర్చండి ఆయన. వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క జీవితం నెరవేర్చమని తండ్రి. ఏ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నాయన దుర్మార్గుల చేత నాయన ప్రభువా అయ్యా పీడింపబడుతూ నాయన బాధించబడుతున్నారు ప్రభువా. అందరికి గొప్ప విడుదల తెచ్చండి ప్రభువా. దుర్మార్గుల్ని, సమస్యలన్నీ పాదముల కింద ధూళి వలె తొక్కివేయండి, అనగదొరకమని ప్రార్థిస్తున్నాం స్వామి.
సంఘంలో ఎంతమందికి ఉద్యోగం లేదు, ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. గర్భంలో లేని వారికి మంచి గర్భంలో అనుగ్రహించి ప్రభువా. అనారోగ్య సమస్యలను అందరూ కూడా ముట్టండి అయా. మీకు అయిపోయినస్థలతో ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చండి ప్రభా. భార్య భర్తల మధ్య ఐక్యత, అత్త కొడల మధ్య ఐక్యత, ప్రేమ, జగడాలను విడిపించి అయా క్షేమం తెచ్చండి. కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.